ఎంతో 1,50,000 ఇద్దామంటావా? ఎందుక పనికిమాలిన రాహుల్ నాకు అర్థం కాదు. కానీ నాకు తెలియదా ఎన్ని ఇస్తాము? మాకు తెలియదా? రైస్తో పాటు ఇస్తున్నాం తెలుసా? ఇది జోక్స్ లాగా మాట్లాడతారా? నువ్వు ఇంత పెద్ద విలేకరు, ఇంత సీరియస్ మనిషి, నువ్వు సీనియర్ మనిషి. సారీ వెరీ సారీ. దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. నేను ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. సీఎం గారు, ఏం చిల్లర పాలిటిక్స్ నాకు అర్థం కాదు. ఇదావా ఇంత ఉదారంగా డబ్బులు ఇస్తే ప్రభుత్వాన్ని బంద్ చేసుకొని, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ బడ్జెట్ ఐఎమ్ గివింగ్ యూ నో. This was not in the budget which was recently passed. To meet the emergency, out of budget, we are making this arrangement. Appreciate చేయాల్సింది పోయి ఇది చాలదు అది చాలదు. యాక్చువల్లీ 1,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది నాకు. నేను ఐ హ్యావ్ ఇంక్రీజ్ 500 మోర్. బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే? నాకు అర్థం కాదు. కానీ సీఎం గారు, అర్థం లేకుండా చేయదు కదా, మీరు నెగిటివ్ చేయదు కదా ఎప్పుడు కూడా. ఎందుకు ఆ నెగిటివ్ సెన్స్ నాకు అర్థం కాదు. ఇంత క్రైసిస్ సిచ్యువేషన్లో ప్లీజ్ ఐఎమ్ వెరీ సారీ. దిస్ యాటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. నో ప్రాబ్లం బ్రదర్, కొంత ఎక్కువైతే కొనుక్కోవాలి. ఏముంది అందులో దానికి ఇష్యూ చేస్తారు మీరు. ఏడ పెంచినరా నాకు అర్థం. ఒకటే రోజులో తారుమారైపోయినా అదే. ఇవన్నీ పుట్టిస్తారు అవసరం లేనటువంటి. దయచేసి వద్దండి. దిస్ ఇస్ నాట్ ద టైం ప్లీజ్. ఈ టైంలో మీరు చాలా పాజిటివ్ ఉండాలా. ప్రెస్ ఈ పిన్ పిక్స్లు రాద్దామని ప్రయత్నాలు చేయొద్దు మీరు. ఐఎమ్ అప్పీలింగ్ యాజ్ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్. ఐఎమ్ అప్పీలింగ్ దిస్ ఇస్ నాట్ ద టైం ఫర్ దీస్ థింగ్స్. మీరు పట్టుకొని ఎందుకు పోలీసుకి అప్పగలేదండి మీ దృష్టికి వస్తే? ఐఎమ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ ఆన్సర్? వెంటనే ఇయ్యాలా? ఎవడన్నా దుర్మార్గుడు దుష్టమైన పని చేస్తే వస్తువు ధర భరిస్తే వాడిని తీసుకుపోయి పట్టియాలా. నేను కేసు పెడతానని చెప్పాలా. ఎవరో కాపాడాలి, మాకు బాధ్యత నీకు లేదా బాధ్యత? అదే సిటిజన్గా విపత్తు క్రైస్ట్ అని చెప్తా ఉంటే దీంట్లో గివ్వేందుకండి ఈ చిల్లర ముచ్చట్లు? అందరు ట్రేస్ అవుట్ అయింది. అందరి సెల్ ఫోన్ నంబర్లు ఉన్నాయి మా దగ్గర. To worry, I have a 100 days period. So this is only 30 days. Till January 7th is my first tenure. So I have 2 more quarters. CM sir. Sir. Rahul. Sir. దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది సార్? 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం లిమిటెడ్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు, వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. హలో సీఎం సార్. ప్రమోద్. సీఎం గారు ఇంకొక ప్రశ్న. ప్రమోద్ గారు, भाई ये पहली बार किए सो नहीं है, ये आखिरी बार भी नहीं है. 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे. वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए. कोई चिंता करने का जरूरी नहीं है. हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले हैं.